యెస్. చాలా బాధాకరం. తెలంగాణ మన తెలంగాణ కవి అందశ్రీ గారు నిన్న ఉదయం హఠాన్ మరణం జరిగింది. సో, చాలా బాధాకరం. సో, నిన్న అక్కడికి వెళ్ళడం జరిగింది. చాలామంది రావడం జరిగింది. రాజకీయవేత్తలు కావచ్చు, సినిమా తారలు కావచ్చు. అందశ్రీ గారు ఇంత త్వరగా కాలం చేస్తారని కూడా ఎవరం కూడా ఎక్స్పెక్ట్ చేయలేనటువంటి విషయము. మరి ఒకటి ఏంటంటే 1 మంత్ నుంచి బీపీ టాబ్లెట్ వేసుకోవట్లేదట. ఎందుకు వేసుకోవట్లేదు అనేది అసలు అది తెలియని ప్రశ్న అది. సో, ఆయన జనరల్‌గానే ఆయనకు కొంచెం యాంగ్జైటీ ఎక్కువ ఉంటుంది. సో, ఇంటర్వ్యూస్ ఇచ్చేటప్పుడు కూడా ఆయన కవిత్వం గురించి మాట్లాడినా, లేకపోతే ఇంటర్వ్యూస్ ఇచ్చినా, ఒక పాట పాడినా, ప్రతి విషయాన్ని చాలా యాంగ్జైటీ అవుతా ఉంటారు. చాలా ఎమోషనల్ అవుతా ఉంటారు. సో, మరి బీపీ టాబ్లెట్స్ కూడా వేసుకోకపోవడం 1 మంత్ నుంచి చాలా బాధాకరం. ఇంకోటి ఆయన ఇల్లు కన్‌స్ట్రక్ట్ అవుతోంది. సో, ముందు రోజు కూడా కొత్తిల్లు ఏర్పాట్లు అంటే ఎలా కడుతున్నారు ఏంటి అని వెళ్ళి అక్కడ అందరికీ మేస్త్రీలకు వాళ్ళకి వీళ్ళకి అందరికి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి రావడం జరిగింది. సో, ఇల్లు ఇంకా పూర్తి అవ్వకుండానే అందశ్రీ గారు మన మధ్యలో లేకపోవడం అనేది చాలా బాధాకరమైనటువంటి అంశం. నేడు గట్కేసర్లో ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరగబోతున్నాయి అందశ్రీ గారికి. మహా కవి ఆయన. సో, మరి వాళ్ళ కుమార్తె ఎవరో వేరే రాష్ట్రంలో ఉంటారు కాబట్టి ఆవిడ రావడానికి ఒక రోజు టైం పడుతుందని చెప్పి సో నిన్న జరగాల్సినటువంటి అంత్యక్రియలు ఇవాల్టికి పోస్ట్పోన్ చేయడం జరిగింది. గట్కేసర్లో ఆయన ఎక్కడైతే సొంత కుటీరం ఏర్పాటు చేసుకున్నారో, ఎక్కడైతే కడుతున్నారో, ఆయన ఫామ్ హౌస్ విల్లా దగ్గర ఏదైతే కట్టుకుంటున్నారో అక్కడే అంత్యక్రియలు జరుగుతున్నాయని చెప్తున్నారు. బట్ ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే కనుక అక్కడికి వెళ్ళి నివాళులు అర్పించవచ్చు. ఇంకా అవకాశం ఉన్నది.